రాసిన పుస్తకాల్లో ఏ పుస్తకం బాగా నచ్చింది అంటే మళ్ళీ తెలుసుకోవడం కష్టమైంది. అందువల్ల అన్నిటికీ ప్రతినిధిగా చలం ఆత్మకథ గురించి చెప్పారు. చలం ఆత్మకథ గురించి మాట్లాడుతూ తర్వాత పుస్తక పఠన అనుభవం గురించి, ఆ క్రమంలో ఏ ఏ కాలంలో ఏ ఏ పుస్తకాలు నేను ఇష్టపడ్డానన్న దాని గురించి చెప్పాను. అటువంటి పాఠకుడిగా మనను పుస్తకాన్ని స్వీకరించే పద్ధతి, పుస్తకం మనల్ని అప్రోచ్ అయ్యే పద్ధతి, పుస్తకాన్ని మనం చూసే పద్ధతి అనేది ఒక్కొక్క వయసులో ఒక్కొక్క సమయంలో ఒక్కో రకంగా ఉందనుకుంటాను. ముఖ్యంగా బాల్యంలో ఇందాక వేదకుమార్ గారు చెప్పారు, వాళ్ళ అమ్మగారికి చందమామ కొనిచ్చేవారని. కానీ చందమామ, బాలమిత్ర, బాల సాహిత్యం అనేది చిన్నతనంలో నిజానికి అది కొత్త కిటికీలు తెరుస్తుంది ఎవరికైనా అది అందుబాటులో ఉంటే. సాధారణంగా పిల్లల సాహిత్యంలో మంచి అనేది, సోకాల్డ్ మంచి అనేది చివరికి గెలుస్తుంది. బలహీనుడు అనేవాడికి అవకాశాలు, విధి అందరూ సహాయం చేసి బలహీనుడే బలవంతుడి మీద గెలుస్తాడు. మనుషులు చాలా ఉత్సాహంతో, కుతూహలంతో కొత్త అన్వేషించడానికి వెళ్తారు, అడవుల్లోకి వెళ్తారు, దేశ సంచారం చేస్తారు, రాక్షసులతో ఢీకొంటారు. అంటే చిన్న వయసులో మనకు కావాల్సిన ఒక అపారమైన విశ్వాసం, ఆశ. జీవితం చాలా పొడుగ్గా ఉంది, మనం దీంట్లో అన్వేషించడానికి చాలా ఉంది. ఇది ప్రపంచం చెడ్డగా లేదు, ప్రపంచం బాగానే ఉంది, మనం దీన్ని పర్సూ చేయొచ్చు జీవితాన్ని అనే ఒక ఆశని బాల సాహిత్యం మనకు కలిగిస్తుంది. కనీసం నాకైతే కలిగించింది. ఆ సమయంలో ఏమేమి చదివాము గ్రంథాలయాల్లో, అదృష్టవశాత్తు నేను పిల్లల గ్రంథాలయాలు కూడా ఎక్కువ అక్కడ సమయం గడపగలిగాను. చాలా పుస్తకాలు, రచయితల పేర్లు, పుస్తకాల పేర్లు కూడా గుర్తులేవు, కానీ అన్ని పుస్తకాల్లో నేను గమనించింది దాంట్లోనూ ఇవాళ వచ్చిన జ్ఞానంతో కొంచెం పరిశీలిస్తే కొంచెం ప్రమాదకరమైన భావాలు, విలువలు ఉంటే ఉండవలసినవి, కానీ ఆ రోజున స్వీకరించింది మాత్రం ఒక జీవితంలో సాహసానికి, ఆసక్తులకు, అన్వేషణకు చాలా అవకాశం ఉందని. అప్పటి నుంచి కూడా పుస్తకాల్లో ఏదో ఉంది అనే ఒక అభిప్రాయాన్ని బాల సాహిత్యమే నాకు కలిగించింది. అట్లా మొదలైన పఠనం అనేది చలం పుస్తకాలతో మొదలుపెట్టిన తర్వాత ముఖ్యంగా ఎర్లీ 20th సెంచరీలో వచ్చిన మొదటి 3-4 దశాబ్దాల్లో వచ్చిన వచన సాహిత్యం నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. దాంట్లో ఉండే ఆ జీవితం అనేది కొత్త ఆలోచన. పుస్తకం ఏం చేస్తుంది అంటే, పుస్తకం మనల్ని ప్రభావితం చేసి ఏమీ లేని వాడిని లేచి నిలబెట్టడమో, లేదంటే కూర్చున్న వాడిని పరిగెత్తిస్తడమో చేస్తుందని నేను అనుకున్నాను. పుస్తకం అనేది మన ఆలోచనల విస్తృతిని పెంచుతుంది, మన కవిత్వం అయితే భావుకతని పెంచుతుంది, లోతైన విశ్లేషణ శక్తిని ఇస్తుంది, మొత్తానికి మన చూపుకున్నటువంటి సరిహద్దులను విస్తరిస్తుంది. అటువంటి ప్రతి ఒక్క రచన కూడా నా ఆలోచనల్ని ఏదో రకంగా ప్రభావితం చేసిందని అనుకుంటున్నాను. ఎలా ప్రభావితం చేసింది మ్యాథమెటికల్గా చెప్పడం చాలా కష్టం. పుస్తకం బాగా నచ్చడం అంటే ఒక పుస్తకాన్ని పదే చదవటమా, అట్లా చలం రచనలు చాలా మైదానం కానీ, జీవితాదర్శం కానీ, అరుణ కానీ, ఆయన మ్యూజిక్స్ కానీ అనేక పర్యాయాలు చదివిన ఉన్నాయి. కానీ ఒకే ఒక పుస్తకం ఒక పుస్తకం ఆఖరిపోయి చదివిన వెంటనే ఒక 10 నిమిషాలు విరామం ఇచ్చి మళ్ళీ పుస్తకాన్ని మొదటి నుంచి చదివింది మాత్రం చెంగిస్ ఖాన్, తెన్నేటి నవల చెంగిస్ ఖాన్. అది 2 సార్లు నాన్ స్టాప్ బ్యాక్ టు బ్యాక్ చదివిన పుస్తకం. చదివినంటే ఆ పుస్తకం నా మీద ఏ ప్రభావం వేసింది అంటే నేనేం చెప్పలేను. ఆ పుస్తకం చదువుతూ ఉంటే మాత్రం మనం గోబీ ఎడారిలో మొత్తం చెంగిస్ ఖాన్ ప్రయాణంతో పాటు ఆ ప్రయాణంలో మనం కూడా భాగమైపోవటం మాత్రమే ఉంటుంది. ఒక కొత్త వాస్తవికతతో పాటు ఏకకాలంలో మనం ఉన్న ఉనికిని మర్చిపోయి ఒక కొత్త వాస్తవికతలో, కొత్త కాలంలో సంచరిస్తాం. సాహిత్యం అటువంటి అవకాశాన్ని మనకి ఇస్తుంది, ముఖ్యంగా సృజనాత్మక సాహిత్యం అనుకుంటాం. గోపీచంద్ సాహిత్యం మొత్తం విస్తృతంగా చదివాను. ఆయన రాసిన వాసి ఎక్కువ, నాణ్యత తక్కువ అనిపించవచ్చు చాలా సందర్భాల్లో, కానీ నాణ్యమైనవి కూడా చాలా ఉన్నాయి. కానీ మొత్తం సాహిత్యం చూసినప్పుడు అది ఒక కాలంలో, ముఖ్యంగా హైదరాబాద్ పట్టణ జీవితంలో ఉన్నటువంటి మధ్యతరగతి కార్మిక జీవనానికి సంబంధించిన అనేక అంశాలు మనకు పరిచయం అవుతాయి. అట్లాగే ఒట్టికోట ఆళ్వార్ స్వామి నవలలు, దాశరథి రంగాచార్య నవలలు, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క జీవితాన్ని పరిచయం చేస్తాయి. ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన పుస్తకం వినయ పిటకం. బౌద్ధ వాంగ్మయంలో త్రిపిటకాల్లో ఒకటైన వినయ పిటకం నాకు చాలా బాగా నచ్చింది.
అంటే ఆ పుస్తకం పూర్తిగా కొత్త విషయాన్ని, ఒక కాలంలో బౌద్ధ సంఘాల్లో ఉండే నైతిక ప్రవర్తన నియమావళి ఎట్లా ఉండేది అనేది చదివినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక కాలంలో ఒక 2500 ఏళ్ల క్రితం మనుషులు ఇట్లా ఆలోచించేవాళ్ళ అని అనిపించినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కోసారి పుస్తకం ఆశ్చర్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆశ్చర్యపోవటం అనే గుణం కోసం కూడా కొన్నిసార్లు పుస్తకం చదువుతాం, కొత్త ప్రదేశాలు చూడటం కోసం పుస్తకం చదువుతాం, కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడానికి పుస్తకం. వీటన్నిటి క్రమంలో మనకు బ్యాక్ ఆఫ్ ది మైండ్ మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, అవగాహన పెరుగుతూ ఉంటుంది. ఈ పుస్తకం వల్ల ఈ ప్రభావం వేసిందని నేను చెప్పలేను, కానీ అనేక పుస్తకాలు నన్ను ప్రభావితం చేస్తూ వచ్చాయి. చిన్నప్పుడు పుస్తకాల నుంచి నేను ఒక టీచర్ నుంచి తీసుకున్నట్టుగా తీసుకుంటే ఇవాళ పుస్తకాలతో ఒక మిత్రుల్లాగా సంభాషించడం జరుగుతుంది. ఒక్కసారి పుస్తకాన్ని దాన్ని అంచనా వేస్తూ చదవడం జరుగుతుంది. ఈ మనకు పుస్తకానికి ఉండే రిలేషన్ కూడా ఆయా దశల్లో వేరువేరు విధాలుగా మారుతూ వస్తుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు మంచి పుస్తకాలు, క్లాసిక్ తెలుగు సాహిత్యానికి సంబంధించిన క్లాసిక్స్ అనేవి అంటాము, ఆధునికమైన క్లాసిక్స్ అయితే 1900 నుంచి 1950, 60 దాకా వచ్చిన ఆ క్లాసిక్స్, తర్వాత వచ్చిన ఉద్యమ సాహిత్యం, ఈ సాహిత్యంలో ఏది చదివినా మనకు గొప్ప అనుభవం వస్తుంది. మీరు పాఠకులుగా మీరు దాన్ని ఎవరికి వాళ్ళు అన్వేషించుకొని ఎవరికి వాళ్ళు తమ పఠనానుభవాన్ని పెంచుకోవటం ఒకటే మార్గం అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.